ఉదాహరణకి ఒక పిల్లి ఉంటుంది. పిల్లి ఏం చేస్తుంది? తన పిల్లలు తాను తీసుకొని వెళ్తుంది, ఒక చోటు ఒక చోటికి తీసుకుని వెళ్తుందిగా, చూస్తుంటాం కదా మనం. ఇలా అంటే కంఠము పట్టుకుంటుంది అమ్మవారు, ఎక్కడ కూడా ఇబ్బంది, ఆ పిల్లి ఇబ్బంది, తన యొక్క పిల్లకు ఇబ్బంది కలగకుండా తీసుకుని వెళ్తుంది ఒక చోటు నుండి ఒక చోటికి. 7 స్థావరాలు మారుస్తుంది చెప్తున్నారు పిల్లి. ఇలా తానే తీసుకుని వెళ్తుంటుంది కదా. ఇంకొకటి మనం మరక్కడ కోతిని చూస్తుంటాం. కోతి ఎలా ఉంటుంది? తల్లిని పట్టుకొని ఉంటుంది, సంబంధం లేదు, తల్లికి సంబంధం లేదు, ఇంకా పిల్లకే సంబంధం. ఏమున్నా కూడా ఆ బాధ్యత, కింద పడ్డా గట్టిగా పట్టుకున్నా ఉన్నా కూడా ఎవరికి సంబంధం? తల్లికే సంబంధం ఉండదు, పిల్లకే ఉంటుంది. కానీ ఇక్కడ పిల్లి మాత్రం తల్లికే సంబంధం. ఒక మంచి విషయాన్ని ఇక్కడ ఏం చెబుతారంటే, భగవంతుడిని మనము నమ్మాలి. భగవంతుడిని మనము నమ్మినప్పుడు భగవంతుడే మనను రక్షిస్తాడు. ఎలా నమ్మాలి మరి? భగవంతుని నమ్మడం అంటే ఇలా, నేను నమ్ముతున్నానండి భగవంతుడిని, నాకంటే ఎక్కువ నమ్మేవాళ్ళు లేరు, కావలిస్తే చెప్పండి కొలుగండి ఎంత ఉంటుందో నా లోపల అని చెప్పవచ్చు. భగవంతుడిని నమ్మాలనేటువంటిది ఎలా తెలియాలనంటే, ఒక మంత్రాన్ని తీసుకొని ఆ భగవంతుడి మంత్రాన్ని గురువు గారి ద్వారా మనం ఉపదేశం పొంది ఆ మంత్రాన్ని మనం మననం చేస్తూ ఉంటే భగవంతుడే మనం రక్షిస్తాడు. ఎలా? ఇక్కడ ఒకటి మర్కట కిషోర న్యాయం, మార్జాల కిషోర న్యాయం. మార్జాల కిషోర